హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో గుమగుమలాడే గుత్తి వంకాయ కూర ఎంతో సులభంగా ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను చెప్పే ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోద్ది. ముందుగా దీనికోసం మీడియం సైజులో ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. తర్వాత ఈ కూరలో మసాలా తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులో కొన్ని ధనియాలు, కొన్ని జీలకర్ర, అలాగే కొన్ని లవంగాలు, కొన్ని యాలకులు, అలాగే కొన్ని దాల్చిన చెక్క ముక్కలు వేసేసి దీనిపైన మూత పెట్టేసి పౌడర్ కింద వచ్చిన తర్వాత ఓపెన్ చేసి ఇప్పుడు ఇందులో 5 వెల్లుల్లి రెబ్బలు వేసి కొన్ని అల్లం ముక్కలు వేసుకోవాలి. తర్వాత దీనిపైన మూత పెట్టేసి మిక్సీ పట్టించేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు గుత్తి వంకాయ కూరలోకి మసాలా మొత్తం తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు వంకాయలు అయితే కట్ చేసుకుందాము. ఇప్పుడు మనం లేత వంకాయలు తీసుకుని చూపిస్తున్న విధంగా అయితే ముచ్చుకుని కట్ చేసుకుని 4 సైడ్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్నాక ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకుని ఆ వాటర్లో ఈ వంకాయలు అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకుని బాగా వాష్ చేసుకోవాలి. లేత వంకాయలు తీసుకుంటే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నెలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఆ ఉల్లిపాయలు వేసేసి పేస్ట్ కింద అయితే ఆడేసుకోవాలి. ఆడుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఈ పేస్ట్ తీసుకుని ఇప్పుడు ఇందులోకి తగినంత పసుపు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఇలా వేసుకున్నాక ఇందులోకి ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం తక్కువ తినే వాళ్ళు అయితే తక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ముందుగా మనం ఆడుకున్న మసాలా పేస్ట్ ఉంటుంది కదా, ఆ మసాలా పేస్ట్ కూడా వేసేసి ఇప్పుడు చేత్తో ఇందులో వేసిన కారం మసాలా బాగా ఈ ఉల్లిపాయ పేస్ట్కి పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఈ ఉల్లిపాయ పేస్ట్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం నీట్గా క్లీన్ చేసి వాటర్లో పెట్టుకున్న వంకాయలు ఉంటాయి కదా, సో ఆ వంకాయల్ని ఈ విధంగా వాటర్ లేకుండా ఒకసారి స్క్వీజ్ చేసి మనం 4 సైడ్స్ కట్ చేసుకున్నాం కదా, అందులోకి ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ ఉంటుంది కదా, ఆ గుత్తిలోకి మసాలా పేస్ట్ అయితే పెట్టేసుకుని ఇలాగ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలన్నమాట. వంకాయలన్నీ ఇలా తీసుకున్న తర్వాత ఒక కుక్కర్ కింద తీసుకుని లేకపోతే ఏదన్నా కడాయి కానీ తీసుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగాక ఇందులోకి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంటుంది కదా, ఆ మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలి. గుత్తి వంకాయలో కొద్దిగా పెట్టుకుని మసాలా పేస్ట్ అయితే ఉంచుకోవాలి. ఇలాగ మనం ఇందులోకి వేసుకోవడానికి అనమాట. కొద్దిగా అందులోకి అలాగే కొద్దిగా కూరలోకి అయితే వేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలు ఉంటాయి కదా, ఆ గుత్తి వంకాయలు అయితే ఈ విధంగా స్లోగా వేసుకోవడమే. మసాలా పేస్ట్ వంకాయ గుత్తులకు పెట్టాక కొద్దిగా అయితే ఉంచుకోవాలి, ఎందుకంటే ఈ కూరలో వేసుకోవడానికి. మొత్తం అంతా ఈ మసాలా పేస్టే ఈ కూరకి మంచి టేస్ట్ అయితే తీసుకొస్తుంది అనమాట. ఇలా వేసేసిన తర్వాత సన్నగా చీరుకున్న పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, ఆ పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకుని స్లోగా మనం అటు ఇటు ఈ వంకాయల్ని కలుపుకోవాలన్నమాట, అసలు ముక్క విరగకుండా. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇవి మగ్గడానికి దీనిపైన మూత పెట్టేసి కాసేపు అయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి మళ్ళా గరిటెతో అయితే స్లోగా విరగకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల అడుగంటుంది అనమాట. సో ఇలా కలుపుకుని దీనిపైన మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలాగా మనకి వంకాయలు అయితే బాగా మగ్గుతాయి. ఇదంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దాన్ని బట్టి వాటర్ వేసుకుని తర్వాత మనం గరిటెతో అయితే కలుపుకోవాలి. వాటర్ అయితే ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేసుకున్న మనకి సప్సప్గా ఉంటుంది. తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలిపి దీనిపైన మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఇలా బబుల్స్ లాగా అయితే వస్తుందన్నమాట, ఆయిల్ అంతా పైకి తేరి. మళ్ళీ ఒకసారి సాల్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా వేసుకుని ఇలా మనం కుక్కర్ గిన్నె కానీ కడాయిని కానీ కలుపుకుని మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి తర్వాత ఒక 5 మినిట్స్కి ఓపెన్ చేసి ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేయడం వల్ల కూరకి బాగా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. ఇలా కొత్తిమీర అంతా వేసాక లో టు మీడియం ఫ్లేమ్లో ఒకసారి గరిటెతో అయితే స్లోగా కలుపుకోండి, అంటే ముక్క విరగకుండా కలుపుకోండి. బాగా ఉడికింది కదా, గుత్తి వంకాయ అయితే విరగకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కాసేపు అయిన తర్వాత మనం స్టవ్ మీద నుంచి కిందకి దింపేస్తే అద్దిరిపోయే గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోద్ది. చాలా సులభంగా ఎంతో రుచికరంగా అద్దిరిపోద్ది అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.